మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా. సాగించిన పయనాలు, సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు, ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు, కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు, తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. నమస్తే. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. ఇద్దరు అందగాళ్ళు ఇక్కడ ఉండగా చందమామ లేకపోతే ఎలా? అందుకే మన ముందుకు వచ్చేస్తోంది నిండు చందమామలాగా ఓ పంచదార బొమ్మ, అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను అంటూ మన ముందుకు వచ్చేస్తోంది కాజల్. కాజల్ గారు వెల్కమ్. ఇది దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. ఇప్పుడు కొంచెం గ్లామర్ వచ్చింది, నాకు కొంచెం మూడ్ వచ్చింది. రాణానే చూసి నాకు బోర్ కొట్టి అందుకే నేను రానా గారు నాని నా పక్కకు తోసేసి దానికి 2 కారణాలు. ఒకటి నాకు పెళ్లి అయిపోయింది, నేను వచ్చాను, వాలంటరీగా వచ్చాను. రెండోది లాస్ట్ 10 minutes నుంచి వాడు నన్ను బాగా బతిమాలి, బాగా నీకు అది ఇది అని కొన్ని ప్రామిస్లు చేసి, సరే నేను ఒప్పుకొని ఆ ప్రామిస్లు ఏంటో తర్వాత చెప్తాను. అయి తర్వాత చెప్తా. హోల్ ఫ్యాక్ట్ అబౌట్ గెటింగ్ యూ టు సిట్ నెక్స్ట్ టు మీ. అర్థమైంది కదా నీకు? ముందు అర్థమైందిగా? అవును నాకు తెలుసు. We fought a lot. I fought a lot. He did for you to come and sit here. I took advantage of the situation and you sat here and then you moved aside and you were very kind enough to let me sit. No kind enough. There's a deal. Yeah. I really wonder what is this deal where he does not want to sit next to me. I don't mind. He took the deal bigger than you. So just put him down. That's all. End of story. In this deal, I am benefited. Okay. Even if you sit next to me, I will not accept because I can't look at you. ఇక్కడ నాకు మొదలు పెట్టడం దొరికింది. రాఘవేంద్ర గారు ముందు అమ్మాయి నేను పరిచయం ఎప్పుడు ఎలాగ ఏంటి అని అడగాలి, బట్ ముందు అసలు కాజల్ ని మీరు జూమ్ ఎప్పుడు వేశారు? ఫస్ట్ పిక్చర్ లక్ష్మీ కళ్యాణం అయిన తర్వాత చందమామ ఆడియో ఫంక్షన్ అనుకుంటారు. పక్కెళ్ళి కాజల్ నార్త్ లో కాజల్ ఎంత టాప్ లో ఉందో ఇక్కడ సౌత్ లో అంత పెద్ద ఆర్టిస్ట్ అవుతాం అని చెప్పాను. అండ్ ఐ వాస్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ సా యూ ఇన్ మగధీర. How sweet. Thank you. I remember on my audio function when I was really new to the industry and I did not know too many people around. You came and you spoke to me really nicely. So I will never forget that, and you were so humble and so nice and down to earth. And you actually spoke to me and you actually encouraged me, which was at that point of time the biggest thing ever. కాజల్ గారు ఫస్ట్ టైం మీరు రాఘవేంద్రరావు గారి పేరు విన్నారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఆయన గురించి ఏం విన్నారు? ఆనెస్ట్ గా చెప్పండి. నా career తో మొదట్లో I heard about Sir obviously right in the beginning, and I heard that he likes to portray his heroines very beautifully. He concentrates on his heroines and he likes to portray them beautifully. And then I saw some of his films and of course he's portrayed them amazingly. And I also heard that he has some fascination with fruits. And he likes to throw fruits on people. So you not on people, excuse me. Not on people. On the heroine. There's a certain
biology to all that. It's not just very random. On the face or on the teeth or On the stomach. Correct. Yeah, see, look at this one. Exactly right behind you. See right behind, you'll see what is it. Yeah, exactly. Yeah. అప్పుడేంటి భయం భయం వేస్తుంది నీకు? No, sir. వియర్డ్ గా అనిపించిందా? ఏమనుకున్నారు ఈయన పళ్ళు పువ్వులు ఇలా వేస్తారు No, అని? I just heard that he portrays his heroines really well. That was like the highlight of what I've heard. And he's obviously a legendary filmmaker. And that he likes to throw fruits on the girl's stomach. And I wasn't scared. Evil? Yes, exactly. And of course, I saw the films and I saw some scenes. Thankfully, what I saw was just small fruits like this, like grapes and all. So I was like, okay, thank God. It's just మీరు grapes, ఇంకా right? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వాటర్ మెలన్ కొడేస్తారు అనుకుందా ఏంటి? హిమ్మత్ వాలా అలాంటి సినిమాలు చూసిందా? తోఫా అలాంటి సినిమాలు చూసిందా ఆ టైంలో అని అడుగుతున్నాను. దట్ యు నో దేర్ హిస్ ఫిల్మ్. Yes, of course. జస్ట్ అక్కడ పలో పులు అని చెప్పడం అన్నమాట అది. There is, na, in Himmatwala. Sajana? Nainon mein sapna, Sapna ke sajana. sapnon mein sajana. Then? దెన్ సింగ్ ద రెస్ట్ ఆఫ్ దిస్. Na 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 na. नैनों में सपना सपनों में सजना सजना पे दिल आ गया क्यों सजना पे दिल आ गया సార్ యాక్చువల్లీ బాంబేలో చాలా మంది సార్ మీ గురించి ఎప్పటి నుంచి అంటే చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో ఇంప్రెషన్ పడతాయి చూడండి. ఎప్పుడంటే తోఫాకు ఒక పోస్టర్ ఉంటుంది సార్. తోఫా పోస్టర్ అనేది చాలా చాలా పాపులర్. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జితేందర్ గారి కింద ఉంటే పైన శ్రీదేవి గారు పుషప్స్ చేస్తూ ఉంటారు ఆయన మీద. అది Oh పోస్టర్. God. సార్ ఆ పోస్టర్ ఏదో చూపించచ్చు కదా. బిల్డప్ ఇచ్చేది. लाया 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 సాంగ్ లాగా తీయను అనమాట. ఇది పోస్టరు అని ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. దట్స్ వై అందరూ డిజైనర్స్ అందరూ నా స్టిల్స్ రాగానే ఏది 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 వెయ్యాలి ఫ్రూట్స్ వేయాలా, బిందెలు వేయాలా, అది వెయ్యాలా, క్లోజప్ వేయాలా, ఐస్ ముక్కలు వేయాలా, చాలా చాలా ఉంటాయి అనమాట. కాజల్ గారు వచ్చారు కాబట్టి మరి మీ సాంగ్ ఒకటి డైరెక్టర్ గారికి చాలా నచ్చిన సాంగ్ ఒకటి నేను చూపించబోతున్నాను. ఎందుకంటే ముద్దు ముద్దుగా వచ్చేసారు ఇక్కడికి, ముచ్చటగా కబుర్లు చెప్తున్నారు, ముగ్గురు ఉన్నారు కాబట్టి ముద్దు ముచ్చట గురించి మనం మాట్లాడదాం. ఇన్ అన్ ఇంగ్లీష్ సెన్స్ మాతాకని. kisses and pleasure. That's what we're talking Okay, about. okay. Okay. I just couldn't Birds find and the it. bees. Birds and the bees. సరే నువ్వు అలా ఎవరికి ఎలా కావాలంటే అలా తీసుకున్నారు. ఈ షోలో ఏం చేయలేము మనం. అంతే, ఇంకా simple. Okay. నీ పాట గుర్తుందా? అవును, ఇప్పుడు అర్థమైంది. ఏం పాట? చందమామలో ముద్దు గురించిన పాట ఒకటి ఉంటుంది చందమామలో, అది మీకు గుర్తుందా? ముక్కుపై ముద్దు పెట్టు. అవును. కృష్ణవంశీ సాంగ్స్ అంటే బాగా ఇష్టం నాకు. ఈ అమ్మతో అన్న కృష్ణవంశీ ప్రమాణం తీస్తాడు. ఆ క్లోజప్స్ తోనే నీ కెరియర్ స్టార్ట్ అయింది. And I don't know what to do now. Very embarrassed. లేదు లేదు, మీరే అన్నారు కదా గ్లామరస్ గా చూపిస్తారు. అండ్ మీరు మట్టుకు తక్కువ తిన్నారా? సార్ ఏమైనా చూపిస్తున్నారా? నువ్వు ముద్దు పెట్టావు. పెట్టి అనుభవించాను కూడా సార్. తర్వాత. ఒక్కసారి ప్లీజ్, నువ్వు అనుభవించిందని మళ్ళీ ఇక్కడ అనుభవించడానికి మేము రెడీగా ఉన్నాం నాని. రెడీ రెడీ ఓకే, ఆల్రెడీ కొంచెం నా పెళ్లి ఆ సినిమా తర్వాత ప్లీజ్ సేఫ్ బతికిపోయా. ఇది అసలు ప్రాబ్లం లేదు సార్. అసలు ఇది నీది? చాలా చిన్న మ్యాటర్ సార్. నానిది నానిది అసలు షాట్లు ఉన్నాయి. అసలు షార్ట్ అసలు చాలా షేక్ అయిపోయే షార్ట్ ఒకటి ఉంది సార్. అది నీది కూడా అది రండి టాపిక్. అదేమో సార్. ఇది బిపాసా బాసు. సో అది సార్ హిందీ ఇక్కడ తెలుగు ఛానల్ హిందీ ఎలా చూపిస్తారు సార్? చూపించు. నేను డబ్బింగ్ చెప్తా కావాలి. What you've done in your career. Okay. ఓహో, I wish I knew. ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. ఈ సందర్భంగా ముద్దులు టప 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 పెట్టిన ఫీలింగ్ ఎలా ఇచ్చానో ఒక చిన్న ఏవిలాగా చూద్దాం. ముందు మీకు కన్వే అయిందా అని అడిగారు. మాకు ఇంకా చాలా ఎక్కువ కన్వే అయింది సార్. నువ్వేమంటావు? So chala charming undi. It's like you don't need. See, this is everyone should see this. You don't need to actually do physical proximity when you can create the same feeling. That is why you're a legend. మరి వాళ్ళు ఎందుకు డైరెక్ట్ గా పెడుతున్నారు? నేను యాక్చువల్లీ ఒకేసారి పెట్టింది, పెట్టలేదు సినిమాలు. నాకు అలాంటి సినిమాలు ఎవరు ఫస్ట్ మీరు ఎంచుకోరు. ఎంచుకోరంటే వాళ్ళు అన్నిట్లోకి బాగా నచ్చింది ఏంటి? ఇప్పుడు నీకు చూసిన అన్నిట్లో బాగా నచ్చింది ఏంటి? చూసినా My favorite was that kiss written over here. ఏది ఊరికనే పెట్టను. సబ్జెక్ట్ ప్రీవియస్ ఏం జరుగుతుంది అనేది లింక్ పెట్టే చేస్తాను అన్నమాట. అది ఫస్ట్ నైట్ అనుకో, టబ్బు నోట్లో గ్రేప్ ఉంది, దే ఆర్ అబౌట్ టు కిస్. గ్రేప్ కన్నా కిస్ బెటర్ అని చెప్పేసి గ్రేప్ కావాల్సింది ఫస్ట్ నైట్. So it's understood. సౌందర్య కిస్ లెటర్స్ ఉన్నాయే టోటల్ సాంగ్ లో
యూ విల్ బి టైపింగ్ అండ్ ది వర్డ్స్ విల్ బి కమ్ లైక్ దిస్. ఈజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ. ఓ LOEE కొడతా ముందు టక్ 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 వస్తుంది అనమాట. నెక్స్ట్ KISSS కొడతా మాట. వచ్చిన తర్వాత కిస్ ఇస్తాం. నాకు టెన్నిస్ బాల్ కూడా నచ్చింది. టెన్నిస్ బాలా అసలు చాలా అసలు దగ్గరలో కూడా లేకుండా పాస్ చేసుకున్నారు కదా. చూపిస్తే ఒక కిస్సే చూపియాలి. అప్పుడు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నారో. బాల్ ఎన్ని పడేస్తే ఎన్ని బాల్స్. తండ్రి కొడుకు అంటే 100 days ఫంక్షన్ లో కాజల్తో కూడా చిరంజీవి చెప్పుంటాడు, కాజల్ ఓకే అంటే నేను యాక్ట్ చేస్తాను. ఇట్లా తండ్రి కొడుకుతో కామన్ గా ఒకటి వంశీది నాదే రీసెంట్ గా చెర్రీతో చేసింది. దాన్ని నేనేం చేశాను మీరేం చేశారో ఇది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? అక్కడ ముద్దు పెట్టుకుంది మెగాస్టార్ కాదు పావురం. అంటే దానికి ఒక ఫినిషింగ్ ఇచ్చా అనమాట. పౌరం ఎలా మిస్ అయ్యానని ఆలోచిస్తుంది మధ్యలో. All metaphors. It's supposed to be very metaphorical. It's like poetry. అంటే దాంతోనే వదిలేయకుండా దానికి గివ్ ఏ బిల్డప్ సంథింగ్ డిఫరెంట్. పెట్టలేదు, పెట్టేశారు. Respect what his boss wanted to do. సో గ్లామర్, ఇందాక కాజల్ రాగానే కూడా చెప్పినట్టు హీరోయిన్స్ ని చాలా గ్లామరస్ గా అందంగా చూపిస్తారు అనుకుంటున్నారు. వాట్ యు థింక్? మీరు చూసినంత వరకు ఇప్పటి వరకు చూసిన హీరోయిన్స్ ఎందుకు గ్లామరస్ గా ఉన్నారు అనుకుంటున్నారు? I believe that it's a director's way of projecting somebody, his heroine, and it's basically like the world will see what the director tries to show. So it doesn't matter how good looking you are, unless the director does not show you aesthetically and does not show you looking stunning, you're not going to look it. And I think he's projected everyone really beautifully. I was just telling Rana when I saw that, oh my God, they're looking so hot. They were really looking hot. రానా గారు మీరేమనుకుంటున్నారు? రాఘవేంద్రరావు గారు అమ్మాయిల్ని అంత అందంగా చూపించడానికి ఒక రీజన్ ఉండాలి, లేకపోతే అంటే ఒకటండి, అమ్మాయిల్ని బాగా అర్థం చేసుకున్నారండి ఆయన. ఎవరికి అర్థం లేనిది ఆయనకి అర్థం చేసుకున్నారు, అందుకే అందం ఉంటారు. అంటే అర్థం చేసుకోవటం అంటే ఎవరు ఇంతవరకు అభ్యంతరం చెప్పే పని ఎప్పుడు చేయలేదు. అవును, కరెక్ట్. సో అందుకే వాళ్ళని అర్థం చేసుకున్నారు. ఇక్కడ అమ్మాయిలను అర్థం చేసుకోలేదు, అబ్బాయిలను అర్థం చేసుకున్నారు. కాబట్టి అబ్బాయిలకి ఏం కావాలో ఎలా కావాలో అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇంక అంతే అండి, ఈ షోలో ఎవరికి కావాల్సినట్టు తీసేసుకుంటున్నారు సార్ ఇన్ఫర్మేషన్. కానీ గ్లామర్ కి రీజన్ ఏంటి? నేను వాళ్ళని అర్థం చేసుకున్నారు, వీళ్ళు అర్థం చేసుకున్నారు అన్నగానే ఐ థింక్ ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు. ఆయన టేస్ట్ ఆంధ్రప్రదేశ్ టేస్ట్ అంతా కలిసింది కాబట్టి సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి అనుకుంటా. I did more than 15 films with Ravindra sir. In 1991, Coolie Number 1 is the first film with Ravindra sir. That is my second film in Telugu. Number of sets, chala sets le sir cinema, especially song set. Kalaya Nijama, I still love the song. After that, nearly 15 films Ravindra sir to kalasi chesanu. Number of settings, I still love the entire sets. Thank you very much. కిల కిల మన్నే కళావరు రాణి గల్లు గల్లు మన్నే కథా కళి కాని. ఒక 81 నుంచి జర్నలిస్ట్గా ఆయనతో జర్నీ చేశాను. 85 నుంచి పిఆర్ఓగా అగ్నిపర్వతం నుంచి షిరిడి సాయి వరకు ఎన్నో గొప్ప సినిమాలు ఆయనతో పనిచేయడం జరిగింది. అలాగే డిసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా. ఇప్పుడు గరాణా మొగుడు సినిమా అనుకున్నప్పుడు లీడర్ రాజు, గరాణా మొగుడు రెండిట్లో ఏది బాగుంది అంటే గరాణా మొగుడు బాగుంది సార్ అంటే ఓకే అంతే, వెంటనే ఆ డిసిషన్స్ అలాగే అల్లరి మొగుడు, ఆయనే మా ఆయన అల్లరి మొగుడు, రెండిట్లో ఏది బాగుంది, అల్లరి మొగుడు బాగుంది అంటే ఆయనకు తెలుసు, ముందే ఆయన ఫిక్స్ అవుతారు. అయితే అందరినీ అలా అడిగి అందరి ఒపీనియన్ కూడా ఆయన తీసుకుంటారు, అది చాలా గొప్ప విషయం. అలాగే ఇంత బిజీగా ఉండి కూడా మార్నింగ్ 6:30కి అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్ మోగిందంటే అది డెఫినెట్గా రాఘవేంద్ర ఫోన్. ఏమో రెడీయా అంటారు. అంటే 7 o'clockకి ప్రోగ్రామ్ ఉంటే ముందు ఆయనే అసలు అందరితో టచ్లో ఉండి, అది ఎక్కడా నేను చూడలే. ఇలా అన్నీ అలా చాలా ప్లాన్గా చేయడంలో ఆయనకి సాటి. ఇప్పుడు ఎక్కువ అవుట్డోర్స్ డ్యూట్ రాగానే అవుట్డోర్స్కి వెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఆ రోజుల్లో కూడా నేను కొన్ని రోజులు వెళ్ళాను. బట్ అవుట్డోర్ కన్నా నేను ఇండోర్ ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తాను, ఒక సాంగ్ 3 ముక్కలాటి నుంచి వాన కన్యక అనే సాంగ్ వస్తుంది, ఒకసారి చూడు. చాలు చాలు ఎవ్వా ఎట్టాగ బా
ఏమిటబ్బా చెలివాన ఈ సిరి సిరి సొగసరివాన వాలు వాలోయబా వానోయబా వయసుల ముసురవ్వా తడి చీర తాళాలు నడుమింటి నాట్యాలు జవాబు దొరకని సవాలు వలపి శివాలు పుట్టిస్తే చేరనా నీ ప్రేమ నగరి. వాన కన్యక వలపు కానుక నీ తళతళ మెరుపుల విరుపులు నాకే జాబురాయగా. టోటల్ గా బ్యూటీ అంతా ఒక బాస్కెట్ వెళ్తున్నట్టు ఉంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉండవు. అండ్ ఆ ఫీల్ కూడా రాదు ఖచ్చితంగా. నాట్ ఓన్లీ హీరో హీరోయినే కాకుండా అదర్ ఎలిమెంట్స్ వాడాలంటే కంట్రోల్డ్ ఉండాలి. ఆల్ ది షెల్స్ బ్యూటిఫుల్లీ. ఖచ్చితంగా కంట్రోల్డ్ గా ఉన్న ఎన్వైరన్మెంట్ తోనే వర్కౌట్ అవుతుంది. నేను ఎక్కువ సెట్స్ ప్రిఫర్ చేయడానికి, అవును. అంటే అండర్ వాటర్ లో సీలో ఉన్న ఎక్కడో షెల్స్ ని సీ షెల్స్ అన్ని తీసుకొచ్చి సెట్ లో పెట్టి, సో ఒక డ్రీమ్ వరల్డ్ లాంటిది క్రియేట్ చేయొచ్చు వాళ్ళు. కామన్ మ్యాన్ కి అట్లా చూపిస్తేనే ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నా మైండ్ ఏంటంటే ఇంత దూరం వెళ్ళి గబుకున్న లాంగ్ షాట్ పెట్టకపోతే బాగుండదు. సో దెర్ విల్ బి లెస్ ఛాన్స్ ఫర్ క్లోజ్అప్స్. సో దానికోసం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సెట్. వాన కన్యక వలపు కానుక నీ తళతళ మెరుపుల విరుపులు నాకే జాబురాయగా. ప్రేమ గీతాలు ఆయనవి ఎప్పటికీ నిలిచిపోతాయి. అందులో ఒక టెక్నిక్ ఉంటుంది, దాంతో పాటు మ్యాజిక్ యాడ్ చేస్తారు కాబట్టి అల్లరి చేయగలుగుతారు. ఇప్పుడు అలాంటి ఒక అందమైన సాంగ్ అల్లరి ప్రియుడి నుంచి వస్తుంది. ఇందులో ఏం మ్యాజిక్ చేశారో చూద్దాం. స్లో సాంగ్స్ అప్పుడు మెంటల్ గా ఆడియన్స్ లేచిపోకుండా బిగినింగ్ టేక్ ఆఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ లైట్ లవ్ అని వెలిగి ఏం జరుగుతుందని కొంచెం గ్యాప్ ఇచ్చి, యూ డోంట్ ఎక్స్పెక్ట్ హీరోయిన్ కమింగ్. వైలన్ ఎందుకు కాజల్? మ్యూజిక్ కోసం కదా. క్యారెక్టరే అందులో వైలన్ వాయిస్తుంది అన్నమాట. అది మీరు చాలా సంవత్సరాలు వాడారు ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్యారెక్టర్ రమ్యకి ఓన్లీ షీ కెన్ అండర్స్టాండ్ వాట్ షీస్ టాకింగ్ కూడా ఆ మ్యూజిక్ త్రూ ఆ సీన్ ఉంది. will be asking something, then she'll be replying మ్యూజిక్ తో రిప్లై చేస్తాం. వైలన్ కూడా ఇట్ ఇస్ ఎ క్యారెక్టర్. గంగోత్రిలో ఫ్లూట్ లాగా. కొందరు సినిమాలో ఇన్స్పెక్టర్ చేతిలో ఏముంటుంది? లాఠీ. లాఠీ. సో అమ్మాయి లవ్ లో పడిందని చెప్పాలంటే ఏం చేస్తానంటే లాఠీ వచ్చి కొడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. పోలీస్ లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేంజ్ అయింది. లాఠీ బయటికి లాఠీ లాగా ఉన్న అమ్మాయి లోపల కూడా ఒక ఫ్లూట్ ఉందని. నువ్వు లాఠీయా ఫ్లూటా? నేను లాఠీ. ఒరిజినల్ గా? అవును, ఒరిజినల్. చక్కగా నవ్వుతావు. ఇది నా నేచర్ ఉంది. నాకు తెలియదు వై, బట్ ఐఎమ్ జస్ట్ లైక్ దట్. కాలేజీలో కూడా అందరు కొట్టేదేనా? I've actually hit one person. Only one. హీరోల్లో ఎవరిని కొట్టావు? No. Should I hit you and show? You can hit. Demonstrate? Come. All yours. గోల్డెన్ టచ్ తోటి ఎంతమంది హీరోస్ ని పరిచయం చేసినా, ఎంతమందికి స్టార్డమ్ తెచ్చినా, హీరోయిన్లని డైరెక్టర్ గారు స్టార్ హీరోయిన్స్ చేసిన తీరు మాత్రం వేరు. అది ఒప్పుకోవాలి. మీ అబ్బాయిలు కొంచెం దాన్ని చూసి కుళ్ళుకోవాలి. ఎందుకంటే అలా హీరోయిన్ ఎట్లా ఫుల్ గా కాజల్ యు హావ్ టు సపోర్ట్ మీ. హీరోలకి సినిమా అంతా వాళ్ళే కదా. Exactly. I am with you. Absolutely right. That's why I love watching all this. ఎందుకంటే మొత్తం ఫైటింగ్ వాళ్ళే చేస్తారు, విలన్స్ ఛాలెంజ్ వాళ్ళే చేస్తారు. Whatever the hero does, eventually the glamour comes from who? The heroine. Exactly. గ్లామర్ పిక్కిల్ చేయడానికి వాళ్ళు కావాలి మనకి. సో దానిలో అలా టిక్కిల్ చేయడంలో, మ్యాజిక్ క్రియేట్ చేయడంలో ఈయన మాస్టర్, హెడ్ మాస్టర్. ఒకసారి హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు అయిన ఆయన చూద్దాం. ఈ పిక్చర్ చూసిన తర్వాత చిరంజీవి గారు ఇమీడియట్ గా ఆఫ్టర్ దిస్ మూవీ ఇమీడియట్లీ షీ ఈస్ కాస్టెడ్ ఆపోజిట్ చిరంజీవి. బావగారు బాగుంది. ఫస్ట్ పిక్చరో, సెకండ్ పిక్చరో, థర్డ్ పిక్చరో గ్లామర్ ని డైరెక్టర్ ప్రాపర్ గా కంప్లీట్ గా మాస్టర్స్ గా వదిలేయకుండా కొన్ని సాంగ్స్ అఫ్ కోర్స్ వీ నీడ్ మాస్టర్స్ అండ్ దే ఆర్ గ్రేట్ పీపుల్, బట్ సర్టన్ సాంగ్స్ లో హీరోయిన్స్ ని బాగా గ్లామర్ గా చూపించడానికి వీలుగా తీస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి. సో అందునే ఊరినే నన్ను గ్లామర్ బాగా చూపిస్తారు కాబట్టి నా కోసం కాదు, ప్రజలు ఎంజాయ్ చేస్తారు, కెరియర్ వెళ్తుంది. కాజల్ గారు, ఇప్పటి వరకు మేము మాట్లాడుతున్నాం, మేము చెప్తున్నాం, కానీ మీకు మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా, అదే అడగండి. సరే చెప్పండి, నిజం చెప్పండి. ఓకే, నువ్వు అన్ని నిజాలు చెప్పుంటే నేను నిజం చెప్తాను. సరే, మీరు అన్ని నిజాలు చెప్పాను నువ్వు. అవును,
ఇప్పుడు చెప్పు, నువ్వు లాటియా ఫ్లూటా? You want to see? ఓకే, వద్దులే. అచ్చా, మీరు 100 మంది హీరోయిన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. మీ ఫేవరెట్ ఎవరు? ఒకసారి చూస్తావా? కానీ ఫేవరెట్ చెప్పాలి సార్. అంటే చూస్తారా? మీరు డాజ్ చేయదు క్వశ్చన్, చెప్పాలి. సరే పోనీ డెకేడ్ కి ఒకరు ఎలా, మీరు ఎలా అనుకుంటే ఒకరు చెప్పాలి, పేరు రా. ఓకే, ఇప్పుడు చెప్పండి. నా చెయ్యే చూడండి మీరు. నా చెయ్యే కదా సార్, నాకు సైడ్ సార్ దూరం కనిపిస్తుంది. నా చెయ్యి చూడండి. చూసా. కాజల్ మీద నేను కోర్టు నోటీస్ రెడీ చేశాను. దీని మీద ఎందుకు అంటే ముందే చెప్తే షోకు రాదని చెప్పి నేను చెప్పలేదు. కోర్టు నోటీస్ పంపించాను. ఎందుకంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని పనులు చేశావు నువ్వు. నోటీస్ రాకూడదు అనుకుంటే ఒక పాట పాడాలి నువ్వు. నేను మీ సపనా సపనో మీ సజనా. అది ఏం పనులు చేసిందో నాకు తెలియదు సార్. ఫస్ట్ అది చూపిస్తాను. ఎలా? ఎలా? నా పర్మిషన్ తీసుకోకుండా. You've not cast me na till now. That's why I had to copy your song. No. అసలు నువ్వెందుకు చేయలేదు? Why have I not? You've not, sir. What? Okay, next. సార్ యాక్చువల్లీ ఒక చిన్న మెమరీ ఉంది. చిన్నప్పుడు శాంతిబాగ్ అపార్ట్మెంట్స్ మా ఇంటి పక్కనే ఉండేవి. 7th floor పెద్ద అపార్ట్మెంట్ అది. అక్కడ ముగ్గురు మనగాళ్ళు షూటింగ్ జరుగుతుండేది. అప్పుడే స్కూల్ నుంచి వస్తూ ఎలాగైనా షూటింగ్ చూడాలి, చిరంజీవి గారు షూటింగ్ అని చెప్పారు. అందరూ చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళిపోయాను. పైన 7th floor లో ఆ విండో షేడ్ మీద దిగున్నారు పోలీస్ డ్రెస్ లో. చాలా మంది జనం అంతా అక్కడున్న లోకల్ గా మాకు తెలిసిన వాళ్ళందరినీ వాడేసుకొని ఎలాగైనా సరే షూటింగ్ పైకి పంపించాలని వెళ్ళి చాలా కష్టపడి పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది రూప్ అని. ఆయన వెళ్ళిపోయి చాలాసేపు అయింది. షూటింగ్ చాలా ఫీల్ అయ్యా. ఇందాక ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇందాక ముగ్గురు మనగాల్లో అది ఆ పౌరం షార్ట్ పడింది. బట్ ఆ పౌరం కాన్సెప్ట్ ఏంటో ఇంకా మీరు పూర్తిగా చెప్పలేదు. రస్టిక్ హీరో, రస్టిక్ రొమాన్స్ ఎలా ఉంటుంది? ఈజ్ ఎ రౌడీ. 3 క్యారెక్టర్స్ అందులో చిరంజీవి గారు. సో రౌడీకి మంచి రౌడీ అని చెప్పడం కోసం భుజం మీద పౌరం అనమాట. సపోజ్ అతను డ్యూయట్ పాడితే ఎలా ఉంటుంది? పౌరం ఎందుకు బయటకు వచ్చింది? అదే సార్ డౌట్. చెయ్యి లోపలికి వెళ్ళి పౌరం బయటకు. ఇది ఏమైనా అర్థమైనా చెప్పచ్చో చెప్పకూడదు అర్థం కావట్లేదు నాకు. ఎవరికి కావాల్సిన అర్థం వాళ్ళు తీసుకోవాలి. అంతే. నా పేరు రామ్మోహన్ రావు. నేను డైరెక్టర్ గారి దగ్గర 1982 నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. ఆయన దగ్గర పనిచేయటమే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ టైంకి అన్నీ స్టార్ట్ అయ్యేటట్టు, పర్ఫెక్ట్ టైంకి అన్నీ చేసేటట్టు ఆయన దగ్గర డిసిప్లైన్డ్గా నేర్చుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా రాఘవేంద్రరావు రామ్మోహన్ అని అంటారు నన్ను. ఆయన పేరు చెప్పగానే ఎక్కడైనా నాకు జాబ్ ఇవ్వడం కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ చాలా ఆయనకి చాలా రుణపడి ఉన్నాను. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కిషోర్ అండి. 1985లో పట్టాభిషేకం అనే సూపర్ హిట్ చిత్రానికి కోడైరెక్టర్గా పనిచేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత కలియుగ పాండవులు, జగదేవికి అతిలోక సుందరి, ఆఖరి పోరాటం నుంచి మొన్న జుమ్మంది నాదం వరకు చాలా సినిమాలకి ఆయన దగ్గర కోడైరెక్టర్గా వర్క్ చేశాను. ఆయన దగ్గర నేను నేర్చుకున్నది రచయితల్ని, సరస్వతి పుత్రులని ఎంత గౌరవించేవారో తెలుసుకున్నాను. నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినప్పుడు నా సినిమా ప్రివ్యూ చూసి బాగా చేసేవరా, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా చేసావని మెచ్చుకున్నారు. ఆయన ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష, అదే నాకు ఆస్కార్ అవార్డు. మనం ఈ సాంగ్స్ గురించి మాట్లాడడం, ఇలాగ హీరోయిన్లు అందంగా చూపిస్తారు, ఇలాంటివన్నీ అవి తెలిసిన ఫ్యాక్ట్స్. కానీ ఆయన కొన్ని సినిమాల్లో చాలా హై కాన్సెప్ట్ ఉంటుంది. అది ఇప్పుడు అంటే చాలా పాత సినిమాలు ఇప్పుడు చూడడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు చిన్నంతో సినిమా చేశారు, సాహసవీడు సాగర్ కన్యన్. అందులో హీరోయిన్ ఒక మర్మైడ్. సో అలా ఫస్ట్ ఆ కాన్సెప్ట్, ఆ థాట్ రావడానికి ఈరోజు ఎవరైనా చెప్తే కూడా మనం చేస్తాం, లేదంటే ఒక భయంతో చేస్తాం. ఇట్స్ అ వెరీ వెరీ హై కాన్సెప్ట్ ఫిల్మ్ అది. కన్విన్స్ అయ్యి ఇప్పటి తరంలో చేయడం కూడా కష్టమే. అండ్ అప్పటికి ఉండి వెంకటేష్ గారు చేయడం కూడా గొప్ప విషయం. బట్ దెల్ బి లాట్ ఆఫ్ కన్విన్సింగ్. ఆ లోపల నిధి ఉంటది, ఆ నిధి తీసుకోవడానికి ఈ అమ్మాయి హెల్ప్ కావాలి, ఆ అమ్మాయి ఎలా అంటే ఈ విలన్స్ తో ముడిపడి ఉంటది. సో ఇలా అన్ని లాక్లు ఉంటాయండి యాక్చువల్ సినిమా. సో యాజ్ కిడ్స్ అది చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అది. కిస్ మీద ఒక సాంగ్ గుర్తుందా? సార్ మీరు ఇంత గురించి మర్మడ్ గురించి మాడితే మీరు మళ్ళీ కిస్ దగ్గరికి సార్. అదే టాపిక్ ఇంట్రెస్టింగ్. మరి ముద్దు ముచ్చట వాళ్ళ టాపిక్ మర్మైడ్ గురించి మాట్లాడితే మర్మైడ్ కిస్. మర్మైడ్ కూడా మళ్ళీ పవర్ దుప్పటి గురించి. నిర్మైడ్ కూడా ఏం చేస్తాంటే లీడ్ సీన్ నిర్మైడ్ సడన్లీ
ఇవి అందరూ పడుకుంటారు. సన్ లోకి వస్తే షీ విల్ గెట్ లెగ్స్ అనమాట. నైట్ ఫిష్ టబ్ చూస్తుంది, చూసి దగ్గరికి వెళ్ళి షీ ట్రైస్ టు కిస్. కిస్ అనేది ఎన్ని రకాలు ఉంటుందని దాని మీద ఒకటి తీసాను ఊపిని. యాక్చువల్లీ ఈఎంఐ కూడా బాగుంటుంది కదా సార్, సాగర్ కన్య లాగా. కాజల్ కూడా చాలా అందంగా ఉంటుంది. అడిగాను సార్ మర్మేడ్ గా చేస్తాను. డ్రెస్ చూడు మ్యాచ్ అవుతుందంటే చెయ్యి. పార్ట్ 2 అప్పుడు సాహస్ వీరుడు ఎవరు? స్టోరీ అంతా కూడా మెర్మైడ్ పైకి వస్తుంది. మెర్మైడ్ ని విలన్ పట్టుకుంటే అండర్ వాటర్ లో వేర్ ద ట్రెజర్ ఇస్ ఇన్ ద అండర్ వాటర్. మొత్తం డ్రెస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు డాన్స్. అందులో ఎక్కువ మూమెంట్స్ ఆన్ ది ట్రాలీ. సబ్జెక్ట్ కూడా ఏంటంటే నేను ఇందాక అన్నదే, ది ఎంటైర్ సబ్జెక్ట్ ఈస్ ఫర్ ద ట్రెజర్ దట్ గోల్డ్. సో ఇన్కార్పొరేటెడ్. అండ్ రిమెంబర్, there is not even one graphic shot. I was just going to say that without graphics in those days, must have been so difficult to make it real. విన్సెంట్ గారు మ్యాజిక్ మ్యాజిక్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంది కదా, అయినా కూడా నా పిక్చర్ చేస్తావా? Absolutely. అప్పుడప్పుడు డైమండ్స్ గిమెంట్స్ చేస్తే అబ్జెక్షన్ లేదు. As long as it's not a watermelon and a papaya, it's okay. నమస్కారం అండి, నా పేరు ముళ్ళపూడి వర. నేను రాఘవేంద్రరావు దగ్గర 1998లో జాయిన్ అయ్యాను. సినిమాలకు కాదు, టీవీలో జన్మభూమి యాడ్స్, తర్వాత టీవీ సీరియల్స్ అన్నీ ఆయన దగ్గర చేసేవాడిని. ఆ టైంలో చాలా ఏళ్ళు ఆయన దగ్గర ఒక్క సినిమా పని చేయాలని కోరిక ఉండిపోయేది. ఆయన్ని అడిగి అడిగి చివరికి షిరిడి సాయితో నెరవేరింది. షిరిడి సాయికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే కాకుండా ఆయన దగ్గర లైన్ ప్రొడ్యూసర్ కూడా పనిచేశాను ఆ కంపెనీకి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో చేయడం. నాకు ఈ ఊళ్ళో నాకు పెద్ద దిక్కు ఆయనే. సో వాట్ ఎవర్ నా కష్టాలని ఆయన చెప్పుకుంటూ ఉంటాను. ఆయన నేను మెడ్రాస్లో ఉన్నా కూడా ఈ కీప్స్ కాలింగ్ మీ, రెగ్యులర్గా ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. షేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం నేను చేసిన సినిమాకి కూడా ఆయన సమర్పణ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఫర్ దాట్. అండ్ ఐ హోప్ అవర్ రిలేషన్షిప్ కంటిన్యూస్. థ్యాంక్ యూ. అబ్బని తీయని దెబ్బ. రానా గారు, రాఘవేంద్రరావు గారు మీతో సినిమా చేస్తే ఎలాంటి ఫిల్మ్ చేయడానికి మీరు ఇష్టపడతారు? జగదేవ్ అనేది ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. అంటే దాని తర్వాత నెక్స్ట్ విల్ బి కలియుగ పాండవ. దట్స్ అనదర్ ఫిల్మ్ దట్ ఐ లైక్. కాదు, డైరెక్టర్ గారు మీరు తను ఎలాగో చూద్దాం అనుకున్నారు కదా, ఆ 2 ఫ్రేమ్స్ లోను మీరు తను కోరుకున్న 2 సినిమాల్లోనూ మీరు చూడాలనుకున్న ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాకు ఎప్పుడు టర్మినేటర్ అంటే జగదేకుడు అంటే టర్మినేటర్ ఆల్సో కెన్ బి జగదేకుడు. అప్పుడు జగదేకుడు అయితే అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు ఎవరు? కాజల్. అది నాని రాఘవేంద్రరావు గారు సినిమా ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎలాంటి సినిమా కావాలని కోరుకుంటున్నారు? నేను గరాణా మొగుడే. నగ్మా ఆ ప్లేస్ లో ఎవరు? నగ్మా ప్లేస్ లోనా? అంటే 2 ఫిల్మ్స్ షూటింగ్ లో ఉంటున్నాయి కాబట్టి మనం అడిగి కాజల్ అని చెప్పలేను నేను. 2 ఫిల్మ్స్ సైన్ చేశాడు కదా ఇప్పుడే. సాగర్ కన్య, అతిలోక సుందరి. ఐ థింక్ కొంచెం నాకు కొంచెం హన్సిక నగ్మలాగా అనిపిస్తుంది ఈ జనరేషన్ లో. డైరెక్టర్ గారి చాయిస్. ఇంకా గరాణా మొగుడు అంటే నేను చెప్పకూడదు ఆప్షన్స్. కాజల్, మీ క్వశ్చన్ అండి. డైరెక్టర్ గారు ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు, అందులో మీరు స్పెషల్ అపియరెన్స్. ఏ ఫ్రూట్ అండ్ ఏ ఫ్లవర్ కావాలనే చాయిస్ మీకే ఇచ్చారు. Strawberries. మీరు ఓకే, ఫ్యాంటాస్టిక్. అదే అయిపోయింది. మంచి స్ట్రాబెర్రీస్ Or if they disappear from the set, తీసుకుని వెళ్ళిపోతే తినేసిందని. ఓకే. Then which flower? అడగలేదు. orchids. Do we have orchids here? యా, ఆర్కిడ్స్. నాని, నెక్స్ట్ క్వశ్చన్ మీకు. మీరు డైరెక్టర్ అయ్యారు, రాఘవేంద్రరావు గారు హీరో అయ్యారు. ఎలాంటి సినిమా తీస్తారు? సర్కార్ లాంటి సినిమా. సర్కార్. ఇప్పుడైతే సర్కార్ లాంటి సినిమా. Correct. అదే అప్పట్లో ఒక పెద్ద రైడ్ లాంటిది అలాంటిది. ఇదే క్వశ్చన్ రానా గారికి. మీరు డైరెక్టర్ అయితే లేదా మీరు ప్రొడ్యూసర్ అయితే రాఘవేంద్రరావు గారి కోసం ఒక సినిమా చేయాల్సి వస్తే, హ్యూమర్ తో కూడిన వైలెంట్ విలన్స్ ఉంటారు చూడండి పాత టైంలో. అంటే చూస్తే భయంగా ఉంటారు కానీ ఫన్ తో నడిచిపోతూ ఉంటది. విలన్ అంటే ఫెంటాస్టిక్ విలన్ ఉంటారు సార్, మామూలు విలన్ ఉంటారు. అర్థం సార్ నేను చెప్పి. సో అంటే ఆ బ్రాడ్ పర్సనాలిటీ, ఆ గడ్డం అది వేసుకుని మళ్ళీ అందులో ఫన్ ఉంటది. నాకు ఇష్టం అట్లా యాక్ట్ చేయను, బట్ చేస్తే harmless villain. నాట్ హార్మ్లెస్, లైక్ వైలెంట్ బట్ హార్మ్ఫుల్ బట్ ఫన్. Enduring. కాజల్, క్వశ్చన్ ఫర్ యూ. వాళ్ళిద్దరికి డైరెక్టర్లు అయితే అనే క్వశ్చన్ ఇచ్చాను. మీ పక్కన రాఘవేంద్రరావు గారు హీరో అయితే మీరు చేస్తారా చేయరా? Of course. చేస్తాను. ఎలాంటి సినిమా అయితే చేస్తారు? ఏదో వచ్చింది. Coolie number 1.
బెస్ట్ పిల్ల కూడా కూడదు. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. రైట్, ముగ్గురికి ఒక క్వశ్చన్. రానా గారు, KRR రాఘవేంద్రరావు బిఏ, ఇది వినగానే మీకు గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి అంశం ఏంటి? అంటే ఇంత ముందు చాలా వస్తూ ఉండే అండి, కానీ మొన్న రాఘవేంద్ర గారు తీసిన సినిమాతో, ప్రొడ్యూస్ చేసిన సినిమాతో వాల్ట్ డిజ్నీ పిక్చర్స్ అండ్ రాఘవేంద్రరావు బిఏ ప్రెసెంట్ అని వచ్చిందండి. ఇంకా దాకా అది ఫిక్స్ అయిపోయింది. అంటే దట్ ఇట్స్ లవ్లీ ఇమేజ్ టు హ్యావ్ ఇన్ మై మైండ్. సో ఐ థింక్ ఐ లైక్ దట్ విజువల్ అండి. నాని, సడన్ గా ఇప్పుడు రాఘవేంద్ర గారి పేరు చెప్పిన వెంటనే ఒక ఫ్యామిలీ అన్న అలా గుర్తొస్తుంది సడన్ గా. అంటే ఒక ఎవరో ఫ్యామిలీలో పెద్ద ఆయన, అందరూ రెస్పెక్ట్ ఇచ్చే ఒక వ్యక్తిగా అలా ఫ్లాష్ అవుతుంది. ఇంత 5 years బ్యాక్ అయితే మంచి ఏదో ఒక కలర్ఫుల్ ఒక ఇమేజ్ కనపడేది. the same question to Kajal. If I go and like when I'm as an audience going to watch his movie, I would expect when I see his name coming on screen, I would expect a legendary epic sort of film. Well, I'm very very happy because నేను లెజెండ్ అని మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నువ్వేమో బాహుబలి, ఒక పక్కన మగధీర, ఒక పక్కన ఎవడే సుబ్రహ్మణ్యం, మంచుకొండలు ఎవరెస్ట్ ఎక్కి ఇంపాసిబుల్, ముగ్గురు డైనమైట్స్ మధ్య వాళ్ళ షో జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. So we are very happy to be sitting here with you. అండ్ మీరు చిన్నవాళ్ళు కనుక ఐ కెన్ బ్లెస్ యూ. నాకు ఐ షుడ్ నాట్ ప్రైజ్ యూ. చిన్నతనం నుంచి పెరిగి మనం చూసిన సినిమాల వల్లే మనం ఇప్పుడు చేసే యాక్షన్స్ కూడా అలానే వస్తాయి. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రీవిజిటింగ్ దట్ టైమ్ అండి. ఆ ఏజ్ ఫ్రమ్ 10 to 20 విచ్ ఇస్ దట్ ప్రైమ్ ఏజ్ ఆఫ్ వాచింగ్ ఫిల్మ్స్. అండ్ అంటే మాకది అంటే చాలా మంది చాలా లేట్గా చూస్తారు, మనం మాత్రం చిన్నప్పుడు చూస్తాం కాబట్టి. సో ఆ వయసుని, అంటే ఆ టైంలో వచ్చిన కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అది మళ్ళీ రీవిజిట్ చేసి, అంటే ఇప్పుడు వెళ్ళి సడన్ గా ఫుల్ సినిమాలు చూసేయాలని అన్న ఒక ఆశ అయితే ఉండేది. అంటే షోకి వచ్చే ముందు ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు అన్న కొన్ని డౌట్స్ తో వచ్చాను. బట్ ఆయన మాట్లాడే తీరు లేదంటే ఆ విధానం చూసేటప్పుడు మేము కంఫర్టబుల్ అయిపోయాం. అంటే ఈ మధ్యలో ఒక ఫిల్టర్ లేగిపోయింది, వచ్చింది మాట్లాడేసాం. హోప్ఫుల్లీ సరిగ్గానే ఉండాలి. సో బట్ ఐ కంప్లీట్లీ ఎంజాయ్. First of all, I'm really happy to be here. Thank you for inviting me and having me over. It's been an absolutely amazing experience. I think Sir is one of the most chilled out people, and he was behaving like as if he's just one of us. So it's been a lot of fun. It's been వెరీ గుడ్. very nice to actually watch whatever you've done and learn from it. And yeah, we've just had a great time. Thank you. Thank you so much. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిలము,